గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధ సెంచరీలు గుండె ఆపరేషన్లు జరిగాయని సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. 8 నెలల వ్యవధిలో 52 బైపాస్, ఓపెన్ హార్ట్ సర్జరీలు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే పర్యవేక్షణలో జరిగినట్లు తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో 5 నుండి 10 లక్షల వరకు ఖర్చయ్యే వైద్యం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. దాదాపు 50 కేసులు బైపాస్ ఆపరేషన్స్ దాటి 60 కేసులు దాకా చేసి ఈ గత 8 నెలల్లో ఒక అద్భుతాన్ని సృష్టించిన మన కార్డియోథొరాసిక్ సర్జరీ టీం అందరూ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 60 కేసులు 8 నెలల్లో చేయడం అంటే నెలకి దాదాపు 9 నుంచి 10 కేసులు జరిగినాయి. అంతకుముందు నేను రాకముందు హాస్పిటల్లో వాతావరణం సీరియస్ వార్డు అస్తవ్యస్తంగా ఉండి కుక్కలు చెప్పినవి ఇస్తారు, ఎవరికి వాళ్ళు ఎవరి దారి వాళ్ళదిలాగా ఉన్న క్రమంలో ఆ రోజున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు నా మీద చాలా బాధ్యతగా ఉంచి, కిరణ్ గారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో సీరియస్ వార్డుల్లో రెగ్యులర్గా కార్డియోథొరాసిక్ ఆపరేషన్ చేయించండి అని నాకు చెప్పడం జరిగింది. నేను వచ్చి చూసినప్పుడు ప్రతి వార్డులో కూడా ఇక్కడ కార్డియోథొరాసిక్ వార్డులో కుళ్ళిపోయిన కార్డు అన్ని మంత్రాల్లో ఉన్నాయి. సో అవి కూడా దే నీడ్ సమ్ ట్రీట్మెంట్ కాదనలేం. బట్ కార్డియోథొరాసిక్ వార్డ్ అంటే గుండె ఆపరేషన్ జరగాల్సిన అవసరం లేదు. అంతకుముందు కూడా ఇక్కడ గుండె మార్పిడి జరిగిన అద్భుతమైన ఆపరేషన్ జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అది కూడా గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత గోపాలకృష్ణ గోఖలే గారి ఆధ్వర్యంలో 3 ట్రాన్స్ప్లాంట్లు కూడా ఇక్కడ జరిగినాయి. ఆయన కూడా వస్తానన్నా కూడా ఆయన రానియకుండా చేసిన సంఘటనలు అప్పట్లో గవర్నమెంట్ దృష్టికి వచ్చి గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా స్పందించి అలాంటి డాక్టర్లని ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఒక డాక్టర్ని ఇక్కడి నుంచి మార్చడం కూడా జరిగింది. ఈ క్రమంలో మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటికీ దాదాపు 60 కేసులు గత 8 నెలల్లో చేసినందుకు ముందుగా టీంలో ఉన్న హెచ్ఓడిగా ఉన్న గోపికృష్ణ గారు, హరికృష్ణ గారు, కుప్పస్వామి గారు, వాళ్ళకి ఫిక్స్ చేసి ఆపరేషన్ చేసిన పోలయ్య గారు, రామరాజు గారు, అలానే ప్రమోదిని, వీళ్ళందరూ కూడా సో వీళ్ళందరూ కూడా నిబద్ధతగా పనిచేసి ఒక టీమ్ స్పిరిట్ తో గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ జరిగినాయి. వాళ్ళు ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ఆపరేషన్ కూడా గోపాలకృష్ణ గారి ఆదేశాల మేరకే జరుగుతూ ఉంది. కొన్నిసార్లు ఆయన వస్తున్నారు, ఆయన టీం రమణ గారు కానీ సుధాకర్ కానీ హైదరాబాద్ నుంచి వచ్చి కొన్ని కేసులు చేయడం కూడా జరిగింది. సో సక్సెస్ రేట్ చూసుకుంటే దాదాపు 60 కేసుల్లో ఒక కేసు పెద్దది కాకుండా దాదాపు 100% సక్సెస్ రేట్గా ఇవాళ హాస్పిటల్లో వైద్యం జరిగిందంటే గుండె ఆపరేషన్ బయట సిఏబిజీ కూడా ఇవాళ మనకి ఇచ్చే ఆరోగ్యశ్రీ ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవలో చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా సరిపోక చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్యాకేజ్ సో ప్యాకేజీ వచ్చేసేసి ఎన్టీఆర్ వైద్య సేవలో ప్యాకేజీ 1.2 వస్తే బయట దాదాపు 3 నుంచి 4 లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు రొటీన్ బైపాస్ ఆపరేషన్. అదే బాలు రీప్లేస్మెంట్ అయితే దాదాపు 6 నుంచి 10 లక్షలు కూడా వసూలు చేస్తున్న క్రమంలో మా దగ్గర దాదాపు 20-30 కేసులు బాలు రీప్లేస్మెంట్ జరగడం కూడా అద్భుతంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇదంతా కూడా ఒక టీమ్ స్పిరిట్తో గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ కార్డియోథొరాసిక్ డిపార్ట్మెంట్లో దాదాపు 60కి పైగా ఆపరేషన్ చేసి ఇక్కడ పేషెంట్ కూడా చాలా మంది ఉన్నారు. మనం కూడా మీ ముందు నిర్మిస్తూ ఉంటాం. అలానే వీళ్ళకి ఎంత డబ్బులు కావాల్సిన అవసరం ఉందంటే డిస్పోజబుల్స్ కానీ వాళ్ళు కొనాలన్నా దాదాపు వాళ్ళు కొనాలంటే 60 నుంచి 70 వేలు ఖర్చు అవుతుంది. వీళ్ళందరికీ యాంటీబయాటిక్స్ కానీ డిస్పోజబుల్స్ దాదాపు 20 నుంచి 30 వేల డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉంది. సో బయట నుంచి వదిలేసిన కేసులు బయట హాస్పిటల్లో జరగట్లేదని ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయించుకోవడం కూడా అద్భుతంగా నేను తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ కృష్ణబాబు గారు, ఎంపీ కృష్ణబాబు గారు నా భుజాలపై పెట్టిన బాధ్యతని మా టీం అయితే మాత్రం వాళ్ళ దానికి ఎత్తుకొని చేసినందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలానే మన రివ్యూ మీటింగ్లో కూడా కమిషన్ని
చంద్రశేఖర్ గారు కూడా చెప్తూ ఉన్నారు. మరిన్ని ఆపరేషన్లు చేయాలండి, ప్రతిరోజు చేయాలి, ఏది కావాలంటే అది మేము ఇస్తామని చెప్పినందుకు మేము కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అలానే మాకు కావాల్సింది మెర్క్ అనేది ఒకటైతే మాత్రం ఈ ట్రస్ట్ నుంచి రావాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవలో ఉన్న మెర్క్, ఏపీ మెర్క్ అంటారండి దాన్ని, అది ఒక 40% డబ్బులు మనకి రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. ఆ 40% డబ్బులు కూడా మనకు వస్తే బాగుంటుందని మేము అనుకుంటా ఉన్నాం. మేము ఆల్రెడీ గవర్నమెంట్ కూడా తెలియజేస్తాం. సో ఈ సందర్భంగా హెచ్ఓడిగా ఉన్న హరికృష్ణ గారు ఒకసారి మాట్లాడుతున్నారు. వేదికలు నిర్వహించిన పెద్దలు సూపరింటెండెంట్ వై కిరణ్ కుమార్ సార్ మరియు ఇక్కడ మా తోటి డాక్టర్లు మరియు ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకి అందరికీ నమస్కారం. ఇక్కడ నేను కొత్తగా 2 months అయింది జాయిన్ అయ్యి. నా పేరు బి హరికృష్ణమూర్తి, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి. ఇక్కడ మన సిటీవీఎస్ డిపార్ట్మెంట్లో బయట జరిగే కార్పొరేట్లో జరిగే ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ప్రతి ఒక్క ఆపరేషను అన్ని సదుపాయాలతో ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. బయట ఎవరు కూడా గుంటూరుకి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా ఇక్కడికి వస్తే త్వరగా ఆపరేషన్ చేసి అందరికీ మేలు చేస్తామని మీరు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అందులో 15 వాల్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేశాము. అందులో 4 ఐఓటీ వాల్ రీప్లేస్మెంట్ సర్జరీస్, మిగతా వైట్రల్ విత్ కాంప్లెక్స్ ట్రైకస్ రింగ్ అండ్ ప్లాస్టిక్స్ కూడా చేశామండి. యూజువల్గా ఈ వాల్ కేసులు అనేవి రిపీటెడ్గా సోర్ థ్రోట్, రొమాటిక్ ఫీవర్ వల్ల, ఆ కవాటాలు దెబ్బతింటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే బయట ఈ ప్యాకేజెస్ తక్కువ ఉండటం వల్ల వాల్ రీప్లేస్మెంట్లు అనేవి ప్రైవేట్ హాస్పిటల్స్లో తరచుగా జరగట్లేదండి. అవి ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇక్కడే మేము 100% సక్సెస్ రేట్లో చేస్తున్నామండి. ఆ వాల్స్ కూడా సారు ఎప్పటికప్పుడు స్పందించి ఏ వాల్ కావాలన్నా సరే, అంటే దాంట్లో ప్రైస్లో వేరియేషన్ ఉంటుందండి. మీకు ఏ కంఫర్ట్ ఉంటే ఏ వాల్ అయినా సరే, ఎంతకైనా సరే పేషెంట్ యొక్క మంచితనానికి సారు పెద్దపేట వేసి మమ్మల్ని వెనకాల ఉండి మమ్మల్ని నడిపిస్తా ఏ వాలుగా అంటే ఏ వాల్ సేమ్ గూడ్స్ అంటే సేమ్ గూడ్స్ యూఎస్ఏ ఇంపోర్టెడ్, మెరిల్ అయితే మెరిల్, లేకపోతే టీటీకే చిత్ర ఇండియన్ మెరిల్, మీ ఏ కంఫర్ట్ అయితే అది మీరు తెచ్చుకోండి, మీరు దగ్గర ఉంటారు, మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు వదిలేశారండి. దానివల్ల వాల్వ్ కేసులు కానీ, నెక్స్ట్ కాంప్లెక్స్ ఆర్టిజెస్ కానీ, బైపాస్ సర్జరీస్ అంటే మెయిన్లీ మేమేం చేస్తామంటే బీటింగ్ హార్ట్ సిఎబీ చేస్తాం. 99% మా టీం మెంబర్స్ హరికృష్ణమూర్తి గారు, ప్రొఫెసర్ గారు, డాక్టర్ ప్రమోద గారు, డాక్టర్ యోగి గారు అందరం కూడా బీటింగ్ హార్ట్ అండి. ఆ ఎనస్థీషియా సపోర్ట్ మా పోలయ్య గారు, డాక్టర్ గారు, తర్వాత రామరాజు గారు, ఎమిమా గారు, స్వర్ణలత గారు, వీళ్ళందరి సపోర్ట్తో ఓపెన్ హార్ట్ సర్జరీస్, బీటింగ్ హార్ట్ సిఏబీ ఇస్తాడు. అంటే పంపు వాడకుండా పేషెంట్ బీటింగ్ చేసేటప్పుడే మేము ఆపరేషన్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే రీనల్ కాంప్లికేషన్ తక్కువ ఉంటాయండి, నీడ్ ఫర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కూడా తక్కువ ఉంటాయండి, డ్రగ్స్ కూడా తక్కువ వాడేసి పేషెంట్ని త్వరితగతంగా 5 రోజుల్లో డిశ్చార్జ్ పెట్టడానికి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మేమైతే అహర్నిశలు పాటుపడుతున్నామండి. దీనికి ఫస్ట్ నుంచి ఇనిషియేట్ చేసి ఈ డిపార్ట్మెంట్ ని ఫస్ట్ మా చేతిలో పెట్టిన గోఖలే సార్కి, పద్మశ్రీ గోఖలే గారికి, నెక్స్ట్ మాకు ఎనస్థీషియాలో మెలకువలు ఎప్పటికెప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ ఎనస్థీషియా డిపార్ట్మెంట్ లో డాక్టర్ సుధాకర్ గారికి, వీళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు చెబుతున్నామండి. ఈ డిపార్ట్మెంట్ ఇలానే ముందుకు తీసుకెళ్తారని, మాకు తోడ్పాటు అందిస్తారని. ఐసీయూ నర్సింగ్, ముఖ్యంగా మా ఐసీయూ నర్సింగ్ స్టాఫ్ అండి, గుంటూరులో కూడా అందరికన్నా కూడా 4-5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎక్కువ అండి. మేము గుండె చూడకముందే వాళ్ళు గుండె చూశారండి. ఐసీయూ స్టాఫ్ అనే వాళ్ళు వాళ్ళందరూ చాలా మాకన్నా ముందుగానే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే త్వరితగతిన చాలా ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉంటారండి. మాకు పోలయ్య గారు మాకు ఎనస్థీషియా సపోర్ట్ మాత్రం 100%. ఏ టైంలో అయినా సరే, ఏ ఎమర్జెన్సీ కేసు అయినా సరే మా వెనకాల నుండి మాకు సపోర్ట్ చేస్తున్నారండి. వీళ్ళందరికీ కూడా మళ్ళీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. డాక్టర్ పోలయ్య గారు మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. అందరికీ నమస్కారాలు. ఎనస్థీషియా డిపార్ట్మెంట్ ఎనస్థీషియా అనగానే అందరికి తెలిసిందే. వాళ్ళకి ఏమైనా ఆపరేషన్కి వస్తే నేను బతుకుతానా లేదా అంటూ ఉంటారు. ముఖ్యంగా కార్డియోథొరాసిక్ ఆపరేషన్స్ అంటే
చాలా భయం ఉంటుంది. కానీ ప్రభుత్వంలో కానీ గాడ్స్ గేట్ కానీ గవర్నమెంట్ కానీ మా సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ గారు కానీ మన సర్జికల్ టీమ్స్ హరికృష్ణ గారు కానీ కృష్ణ గారు కానీ మా డాక్టర్ రామరాజు గారు కానీ ఉత్తమ గారు కానీ స్వర్ణాథ గారు కానీ మేమందరం ఇక్కడ జాగ్రత్తగా అప్డేట్లో ఉండి అందరికి సర్వీస్ ఇచ్చాము. దాదాపు అందరూ సక్సెస్గా బయటకు వెళ్ళిపోయారు. ఈ న్యూస్ సమాజంలో తీసుకున్నాను నేను మొత్తం గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మాకు మీ యొక్క హెల్ప్, గవర్నమెంట్ హెల్ప్, సూపరింటెండెంట్ గారి హెల్ప్ అందరూ ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మరోసారి అందరికీ థ్యాంక్ యూ. మరొక విషయం ఈరోజు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి. దాదాపు ఒక సంవత్సరం క్రితం మూలబడి పునారిల్లుతున్న ఇవాళ సిటిఎస్ డిపార్ట్మెంట్ అయితే ఇవాళ కొత్త పెద్దలకి కొత్త రంగులు కొత్త సింగారంతో ఒక దాదాపు 60 మంది నడుచుకుంటా ఇంటికి వెళ్ళినందుకు ముందుగా వాళ్ళందరూ కృతజ్ఞత తెలియజేయాలి. అలానే గోపాలకృష్ణ గోఖలే గారు కూడా ఇవాళ వస్తూ ఉన్నారు. కానీ ఆయన హైదరాబాద్లో ఉండడంతో కుదరలేదు. వచ్చే నెల ఆయన దగ్గరుండి అందరూ కూడా ట్రీట్ చేసి అందరూ కూడా పార్టీ ఇస్తానని కూడా మాట ఇచ్చారు. సో ముందుగా గోపాలకృష్ణ గోఖలే గారు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అలానే గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉండి చాలా పకడ్బందీగా అవసరమైతే డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉండి వీళ్ళకి వైద్యం నేర్పించేసి ఇవాళ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో గుండె ఆపరేషన్ చేయడానికి కోసం మా డాక్టర్స్ టీమ్ని హెల్ప్ చేయమని కూడా ఇవాళ డిఎంఈ గారు కోరటం జరిగింది. మరి అంత అద్భుతం జరిగినందుకు మనందరం కూడా తప్పట్లు కూడా అనుకున్నాం. సో నేర్చుకునే స్థాయి నుంచి నేర్పే స్థాయికి ఎదిగిన ఈ టీం అందరికీ వాళ్ళని తీర్చిదిద్దిన మన గోపాలకృష్ణ గోఖలే గారికి మరొకసారి ప్రధానంగా కృతజ్ఞతలు తెలియజేస్తాము. డాక్టర్ అవసరం ఉండాలని నర్సింగ్ బృందం అయితే మాత్రం 24 hours కంటికి రెప్పలా కాపాడుతూ వాళ్ళని ఇంటికి వెళ్ళడానికి మార్గం సుగమం చేశారు. రాగల రోజుల్లో మరిన్ని గుండె ఆపరేషన్లు చేసి ప్రజల్లోకి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో చిన్న హైడ్రోసీలు హెర్నీ ఆపరేషన్లు లేదా సిజేరియన్ ఆపరేషన్లే కాదు, గుండె ఆపరేషన్లు కూడా చేసే గుండె కలిగిన టీం ఇక్కడ ఉంది. వాళ్ళకి మనసే కాదు ధైర్యం కూడా ఉంది అన్నది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. రాగల రోజుల్లో గోపాలకృష్ణ గారి నేతృత్వంలో మరిన్ని ఆపరేషన్లు అవసరమైతే గోపాలకృష్ణ గారి ఏం మాత్రం ఈ రొటీన్ గుండె ఆపరేషన్ కాదండి, గుండె మార్పిడి చేయాలి, మీరు ఆ విధంగా ప్రయత్నించండి అని చెప్పడం జరిగింది. గుండె మార్పిడి కూడా త్వరలో ఇక్కడ చేయాల్సిన బాధ్యత మాకుంది. దానికి జీవన ద్వారా ఒక బ్రెయిన్ డెడ్ పేషెంట్ కూడా ఐడెంటిఫై చేయడానికి రెడీగా ఉన్నాం. రాగల రోజుల్లో గుండె మార్పిడి కూడా చేసి గోపాలకృష్ణ గారి కళాన్ని సాకారం చేస్తున్నాం. ముందు రండి శ్రీకాంత్ ముందు